శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి గురించి వేదములలో కూడా చాలా విశేషంగా చెప్పబడి ఉంది. చాలామందికి అదొక భ్రమ. సరిగా ఏ పుస్తకము చదవని వాళ్ళు గణపతి గురించి ఇక్కడుందా అక్కడుందా ఎక్కడో అక్కడ పెద్దలు చెప్తున్నారు కాబట్టి విందాము, చదువుకుందాము, అర్థం చేసుకుందాము అన్న బుద్ధి ముందు మనకు కలగాలి అంటే మొట్టమొదట మనం గణపతినే ఆరాధించడం ప్రారంభం చేసుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. గణపతి అథర్వ శీర్షము అని చెప్పి చాలా గొప్ప ఉపనిషత్తే ఉందన్నమాట. దానిలో గణపతి యొక్క పూర్ణ అద్వైత తత్వము, పరబ్రహ్మ తత్వము, నిర్గుణ నిరాకార రూపం గురించి చాలా విశేషంగా చెప్పబడి ఉందన్నమాట. దానిలోనే మనం చూస్తే త్వం వాంగ్మయస్త్వం చిన్మయ, త్వం ఆనందమయస్త్వం బ్రహ్మమయ, త్వం సచ్చిదానంద అద్వితీయోసి, త్వం ప్రత్యక్షం బ్రహ్మహాసి, త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి అని అంత గొప్ప తత్వం గురించి తెలుస్తుందన్నమాట. త్వం వాంగ్మయస్త్వం చిన్మయ అంటున్నారు. అంటే వాక్కు అంటే సచ్చిదానంద స్వరూపుడు ఆయన. వాంగ్మయము చిన్మయం అన్నమాట. అంటే సత్తు చిత్త ఆనందమైన స్వరూపం ఆయన. అలాగే అద్వితీయం అన్నమాట. అద్వితీయమైన బ్రహ్మము, సాక్షాత్తు పరబ్రహ్మము మీరే అని మనం ప్రార్థిస్తూ ఉన్నాం అనమాట. అలాగ వేదమే గణపతి యొక్క తత్వాన్ని అంత గొప్పగా చెప్పిందనమాట. అందుకు గణపతి ఎలాగ ఆరాధించాలంటే గణపతిని చూసిన వెంటనే ఈయన సాక్షాత్తు పరబ్రహ్మమే, గురుస్వరూపము, విద్యాస్వరూపము, ఆది రూపము, ఆది అంతములు లేని నిరంతరము ఎల్లప్పుడూ ఉండే పరబ్రహ్మము. ఇది మనకి గోచరించవలసిన ఒక చక్కటి భావన అన్నమాట. అది గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా గణపతిని అద్వైత స్వరూపము కింద, అదే గజముఖము నర శరీరము అన్నప్పుడే మనకి తెలుస్తుంది అన్నమాట. అక్కడ అద్వైతము అంటే ప్రకృతి పురుషుల యొక్క స్వరూపం ఎలాగున్నది గణపతిలో అన్నది తెలుస్తుంది. అట్లాగే తల గురించి చెప్పేటప్పుడు చూస్తే మీరు ఇచ్ఛాశక్తి, అలాగే శరీరం అంత బలంగా ఉంది అన్నప్పుడు జ్ఞానశక్తి, క్రియాశక్తి అవన్నీ మనకి తెలుస్తుంది అన్నమాట. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని మూడు శక్తులు కూడా ఆ గణపతి యొక్క ఐక్యంలో మనకి తెలుస్తుందన్నమాట. అందుకని ఆ మూడు శక్తి స్వరూపము కింద కూడా గణపతినే మనం ఆరాధిస్తూ కూడా ఉంటాము. గణపతి గురించి అట్లాగే ముద్గల పురాణం అని చాలా గొప్ప గ్రంథం ఉంది. దానిలో కూడా విశేషంగా గణపతి గురించి చెప్పబడి ఉంది. ఆయన ఆవిర్భావము, ఆయన ఎన్ని విధాలుగా వ్యక్తమయ్యారు, ఆయన మంత్రతంత్ర రహస్యాలు ఇవన్నీ కూడా ఉంటాయి. ఆయన భక్తుల్ని ఎలాగ అనుగ్రహించారు, అలాంటి వివిధ కథలు కూడా ముద్గల పురాణంలో వాటి ఇత్యాదుల్లో మనకి కనపడుతూనే ఉంటుందన్నమాట. శంకరాచార్యులు వారు మనకు అందించిన గొప్ప శ్లోకాల్లో ఒకటి గణేశ పంచరత్న స్తోత్రం. ముదాకరాత్మమోదకం సదా విముక్తి సాధకం అని చెప్పి చాలా గొప్ప నిగూఢమైన వేదాంత తత్వంతోనూ సగుణ సాకార రూపం యొక్క వైభవంతో కూడా ఈ గణేశ పంచరత్న స్తోత్రము మనకి కనపడుతూ ఉంటుందన్నమాట. అది కూడా ప్రతిరోజు కూడా దాన్ని తలుచుకోవడం, చదువుకోవడము, స్మరించడము చాలా విశేషమైన బుద్ధి ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. అట్లాగే సంకటనాశ గణేశ స్తోత్రం అని చెప్పి నారద పురాణ యుక్తమైనది ఒకటి ఉందన్నమాట. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం అని చెప్పి ప్రారంభమవుతుంది. అది కూడా ఎంతటి సంకటాల్లో కష్టాల్లో ఉన్నా కూడా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజు 3 పూట్ల చదువుకోగా ఆ సంకటాల నుంచి బయటపడతాడు అతి శీఘ్రముగా అని తెలుసుకోవచ్చు. ఇంకా చిన్నది అన్నప్పుడు ద్వాదశ నామ స్తోత్రము అన్నది కూడా కనపడుతుంది అన్నమాట మనకి. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణక అని, అది కూడా 12 నామాలే చక్కగా. అది కూడా కార్యసిద్ధికి, ఏ కార్యాలు తడబెట్టినా కూడా దీన్ని తలుచుకొని ప్రారంభించడం అన్నది చాలా విశేషంగా చెప్పబడుతూ ఉన్నదన్నమాట. అందుకు అలాగే ఎప్పుడు కూడా మనకి సమయం చక్కగా ఉన్నది, లేదా ప్రేమగా పూర్తిగా భక్తితో మనం ప్రార్థించుకోవాలన్నప్పుడు, పూర్తి తత్వము అవగతము కావాలి అన్నప్పుడు ఆయా దేవతల యొక్క సహస్రనామంని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకునే ముందు మొదట పారాయణ చేసే పని అయినా మనం ప్రారంభించాలన్నమాట. అర్థవంతంగా తెలుసుకున్నప్పుడు ఆ పరమాత్మ, ఆ గణపతి యొక్క తత్వము చక్కగా అవగతం అవుతూ ఉంటుంది. తరువాతి స్థాయిలో చెప్పబడేది అష్టోత్తర శతనామములు. దీని యందు కూడా మనకి చక్కగా పూర్ణమైన తత్వము చక్కగా భాసిస్తూ ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు నిరంతరము చదువుకునే ప్రయత్నం చేస్తే సర్వశుభాలు కలుగుతాయి.
అట్లాగే గణపతి ఎప్పుడు ఆదౌ పూజ్యం అంటాం కాబట్టి వారు ఎందుకు అలా అన్నారు అన్నది ఒక్కసారి అర్థం చేసుకుంటే, మూలాధారానికి అధిష్టాన దేవత కింద శ్రీ మహాగణపతిని చెప్తూ ఉంటారనమాట. మూలాధారం అన్నప్పుడే పృథివీ తత్వం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది, పృథివీ మట్టి వినాయకుడిని ఈ గణపతి చతుర్థి నాడు ఎందుకు మనం పూజిస్తాము. ఆయన తత్వమే పృథివీ తత్వం. స్థూలంగా మనకి వ్యక్తమయ్యారు ఆయన. అంతా అయ్యాక మనం నీళ్ళల్లో కలుపుతాము ఎందుకు అన్నది చూస్తే చాలా సులువు. వేదాంతాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఇక్కడే చక్కగా అర్థమవుతుంది. ఈ మట్టి మొట్టమొదట ఎలా ఉంది అంటే నామరూపము లేకుండా ఒక మట్టి ముద్ద వలె ఉన్నది. అంటే అవ్యక్తము అక్కడే తెలుస్తుంది మనకి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే నీళ్ళల్లోంచి వచ్చింది మట్టి. నీళ్ళు కారణము, మట్టి కార్యము అయ్యింది. ఈ మట్టిని నామరూపాత్మకమైన సగుణ సాకారము కింద మనం ఆరాధన చేశాక తరువాత అది ఏమైంది, ఏం చెయ్యాలి అంటే మళ్ళీ నీళ్ళల్లోనే కలపాలి. అంటే ఎప్పుడు కూడా కార్యముని కారణములో సహజంగానే లయమవుతూ ఉంటుంది. లయమైంది అంటే నాశనమైందని అనుకోకూడదు అన్నమాట. వ్యక్తమయ్యింది మళ్ళీ అవ్యక్తములోకి వెళ్ళిందనమాట. అదే వ్యక్తం. మొట్టమొదట జీవులన్నీ కూడా అవ్యక్తంలో ఉన్నాయి. వ్యక్తమధ్యాని భారత అని పరమాత్మ కూడా గీతలో చెప్పాడన్నమాట, కృష్ణ పరమాత్మ. అందుకే అవ్యక్తం నుండి వ్యక్తమయ్యి మళ్ళీ అవ్యక్తంలోకే వెళ్తున్నాయి. ఈ తత్వం కూడా చక్కగా గణపతి యొక్క ఆరాధనలో మనము చక్కగా అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆ అద్వైత తత్వము, కార్యకారణ సంబంధము నామరూపాత్మకమైనప్పుడు అందుబాటులో ఎలాగ సగుణ సాకార మూర్తి కింద ఎలా తయారవుతుంది, అసలు మూలం ఏమిటంటే అవ్యక్తము, సచ్చిదానందము అన్నది మనకి చక్కగా గోచరమవుతుంది అని చెప్తూ సర్వం శ్రీ గణేశ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.